మన పురాణ కథలకి హాస్యాన్ని జోడించి అద్భుతమైన కథతో, అద్భుతమైన కామెడీతో, అద్భుతమైన ట్విస్ట్‌లతో ఒక మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే 'రాకాసి' సినిమా చూడండి. 'రాకాసి' అంటే రాక్షసుడు. ఈ సినిమా డైరెక్ట్ చేసింది మాన్షు శర్మ గారు. అలాగే ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల. అలాగే హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, మెయిన్ క్యారెక్టర్స్ బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి అండ్ వెన్నెల కిషోర్, గెటప్ సీను. సో స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా సింపుల్. సో రాక్షసుడు ఉంటాడు. రాక్షసుడు బలిని కోరుతూ ఉంటాడు. దానికి ఒక 3 సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. ఆ బలికి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఈసారి హీరో వెళ్తాడు. హీరో రాక్షసుని చంపాడా లేకపోతే హీరో చనిపోయాడా అనేది స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో డైలాగ్స్ మనం ఆల్రెడీ ట్రైలర్ చూసాం. నా హిస్టరీ నీకు తెలియదు, ఏం డిలీట్ చేస్తామంటాడు హీరో. అలాగే రాత్రి ఏం జరిగిందిరా, నిద్రపోవడం లేట్ అయింది. ఇలాంటి ఈ డైలాగ్స్ చాలా బాగుంటాయి సినిమాలో. అలాగే సాంగ్స్ రెండు ఉన్నాయి. స్టార్టింగ్లో ఒకటి, ఎండింగ్లో ఒక సాంగ్ సినిమా అయిపోయిన తర్వాత. దీనికి పార్ట్ 2 కూడా ఉంది సినిమా. ఖచ్చితంగా చూడొచ్చు, ఎందుకంటే పార్ట్ 1 సక్సెస్ అయింది కాబట్టి. సో పార్ట్ 1లో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో సినిమాని తీసుకెళ్తూ ఉంటాడు డైరెక్టర్. అలాగే సెకండ్ హాఫ్ అంతా కోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత హీరోకి రాక్షసుని మధ్య ఏం జరిగింది అనేది ఉంటుంది. సినిమా అయితే చక్కగా ఉంది. ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడొచ్చు, ఎందుకంటే కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి, మంచి డైలాగ్స్ ఉన్నాయి, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఒక మంచి స్టోరీ లైన్ ఉంది, ఎందుకంటే మైథాలజీకి హ్యూమరస్కి మధ్యలో కనెక్షన్ని డైరెక్టర్ చాలా బాగా చూపించారు. అలాగే ఇంకా ఈ సినిమాలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అదేంటంటే ఐటమ్ సాంగ్ లేదు. ఐటమ్ సాంగ్ ఉంటే బాగుండేది ఒకటి. అలాగే హీరో హీరోయిన్కి కెమిస్ట్రీ చాలా తక్కువగా ఉంది. లవ్ సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి. లవ్ అంతా జస్ట్ ఇమాజినేషన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అది తప్పించి మిగతా సినిమా అంతా సూపర్. సంగీత్ శోభన్ గారు అద్భుతంగా నటించారు. మనం మ్యాడ్ సినిమాలో చూస్తాం ఎలా స్పాంటేనియస్గా హ్యూమరస్గా డైలాగ్స్ చెప్తాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా చాలా స్పాంటేనియస్గా, ఎంత పెద్ద సిచ్యువేషన్లో, ఎలాంటి సిచ్యువేషన్, ఎంత సీరియస్గా ఉన్న సిచ్యువేషన్లో కూడా సింపుల్గా కామెడీ తీసుకొచ్చే విధంగా డైరెక్టర్ హీరో సంగీత్ శోభన్ గారు చాలా చక్కగా డైలాగ్స్ చెప్పారు. అలాగే హీరోయిన్ కూడా చాలా అందంగా, క్యూట్గా తన క్యారెక్టర్ మేరకు చాలా చక్కగా నటించింది. ఇంకా ఈ సినిమాలో విషయానికి వస్తే గెటప్ సీన్, తన నటనతో అబ్బా అసలు భ్రాంతులకు గురి చేశాడు అనుకోవచ్చు. ఒక సీన్ అయితే ఇట్లా చూస్తాడు, ఇట్లా చూడగల షాక్. ఇంకా ఆ విధంగా గెటప్ సీన్ అంటే ఎన్నో గెటప్లు వేశాడు. సో ఈ సినిమాలో తన రోల్కి మంచి న్యాయం జరిగింది. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంది తన యాక్టింగ్ మాత్రం. అలాగే బ్రహ్మాజీ గారి, తనికెళ్ళ భరణి గారు చాలా, వాళ్ళ క్యారెక్టర్స్ అంతా చాలా బాగా నటించారు. వెన్నెల కిషోర్ కూడా సెకండ్ హాఫ్ చాలా బాగా నవ్విస్తాడు. సో ఒక సాంగ్ ఉంది ఎండింగ్లో, స్నేక్ 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 షేక్ 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 అనే సాంగ్. అది చాలా బాగుంటుంది, చూడండి. సినిమా అయిపోగా లెగ్స్ వెళ్ళొద్దు, ఇంకా సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత స్టోరీ ఉంటుంది. ఎండింగ్లో రాకాసి 2 అనే హెడ్డింగ్ కూడా పడింది. అప్పుడు దాకా వెయిట్ చేసి సినిమా చూడండి. ఈ సినిమాని ఫ్యామిలీ అందరు కలిసి చక్కగా చూడొచ్చు. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతూ ఉంది. సో నేను ముందు రోజు చూశాను సినిమాని, మీకు రివ్యూ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరి సినిమా చూడొచ్చు ఫ్యామిలీతోటి. అంతగా దెయ్యాలు, పిల్లల్ని భయపెట్టే దెయ్యాల సన్నివేశాలు అంతగా ఏం లేవు. కాకపోతే సింపుల్గా చాలా బాగుంటుంది. ఎక్కువ డైలాగ్స్ మీద, స్టోరీ మీద, కామెడీ మీద సినిమా వెళ్తూ ఉంటుంది. చాలా బాగుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో అందరూ కలిసి చక్కగా చూడొచ్చు. సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. సో ఇంకా 5 పాయింట్స్ ఏంటంటే కొంచెం సాంగ్స్ కానీ ఇంకెక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. సో మొత్తానికి ఈ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. దిస్ ద రివ్యూ ఆఫ్ ప్రశాంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్, వాచ్, లైక్ అండ్ షేర్ ప్రశాంత్ XTV. థ్యాంక్ యూ.